ఎప్పుడు విడిచిపెట్టాడు? ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి ఒకసారి. ఎవరినైనా ఆయన మర్చిపోయాడా? ఏ క్షణమైనా మరిచాడా? మరవలేదే. ఏమంటున్నాడు? తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారినట బలపరుచుట కంట దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. యేసయ్య కన్నులు నీ కొరకు ఏం చేస్తున్నాయని వెతుకుతున్నాయి. మరి దేవుడు నిన్ను చూస్తున్నాడా లేదా? నిన్ను గమనించాడా లేదా? నిన్ను పరిశీలన చేశాడా లేదా? ఏమండి, చేశాడా లేదా? అందుకే యోబుని గురించి నేను అబ్రాహాము సేవకుల కొడుకులు ఒక మాట అన్నాడు. ఆయన నన్ను పరిశీలన చేయగా నేను నిర్దోషిగా కనపడుతున్నాను. కొట్టు, గట్టి కొట్టు. ఆయనకి ఎగ్జామ్ పెట్టాడు యోబుకి. పరిశీలన అంటే ఎగ్జామినేషన్ జరిగింది. దానిలో ఏం కనపడ్డాడు? నిర్దోషిగా మార్కులు సంపాదించుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తాడు. మనం కాదు భూతార్థంలో చూసేది, ఆయన మనల్ని చూస్తాడు. ఏమండి, పెద్ద స్కాన్ ఆయన దగ్గర ఉంది. పెద్ద స్కాన్ ఉంది ఆయన దగ్గర, తెలుసా? టక్ 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 టక్. మన దగ్గర ఉన్న ప్రింటరు ఒకటి పోతే ఒకటి పోతే ఒకటి రావాలి. ఆయన ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న ప్రింటర్తో ఏం చేస్తాడు తెలుసా? ఎవరికి ఏ మాట అవసరమో అలాగే స్క్రోలింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికి కావలసిన ధైర్యాన్ని దేవుడు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎవరు ధైర్యం కావాలి మనకి ఈ లోకంలో? ఎవరి భరోసా కావాలి చెప్పండి? ఎవరి సానుభూతి కావాలి చెప్పండి? మనుషుల సానుభూతి మనకొద్దు. నేను ఎప్పుడు మనిషి సింపతిని అసలు ఇష్టపడినా. జీవితంలో మనుషులు ఒక మంచి అనే దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, తెలుసా? ఎందుకంటే మనం తాత్కాలికంగా టెంపరీ కాకూడదు. దేవుని సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి పునాది మీద మనము కట్టబడిన వారిగా, మనకు ఒక నిశ్చయమైనటువంటి ఏమండి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో మనం నిలబడగలగాలి, మనం గ్రహించాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని కొత్త సంవత్సరంలో మనం బలపరుచుకోవాలి. ఏమండి, విశ్వాసాన్ని బలపరుచుకోవాలి ప్రియులారా. ఏం బలపరుచుకోవాలి? మనలో ఉన్న విశ్వాసాన్ని ఎక్కడైతే ఏ విషయంలో ఏ సందర్భంలో మనము వెనకడుగు వేస్తూ ఉన్నామో అక్కడ నేను ముందడుగులో ఉండాలి, నేను ముందంజగా ఉండాలి. ఎవరిని గురించి చెప్పుకోగలుగుతుంది బైబిల్? ఎవరిని గురించి ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోగలుగుతుంది ఈరోజు క్రైస్తవ్యం అంటే? దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వారిని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనం దానిని గుర్తుపట్టుకోగలగాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. దాని కొరకు దేవుని యొక్క ఉనికి మనకు తెలియాలి. నేను నిలబడుట, కూర్చుండుట, నేను పండుకొని ఉండుట, నేను లేచుట నా దేవునికి తెలుసు అన్న వాళ్ళే స్తోత్రం చెప్పు. లేచుట, కూర్చుండుట, పండుకొనుట, ఏమండి లేచుట ఆయన ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే మన నడక మన పడక ఆయన పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నిర్దోషిగా. మరి ఆయన దగ్గర పెద్ద స్కానింగ్ ఉంది. ఈరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నాము? ఎందుకు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు ఆశ చూసి అడుగులు వేయాల్సి వస్తుంది? వెనక ముందు ఎందుకు చూసుకోవాల్సి వస్తుంది ప్రియులారా? ఏమండి, ఈరోజు ఎవరికి తెలియకుండా మనం మాట్లాడవచ్చు, ఎవరు చూడట్లేదని మనం ఏదైనా చేయొచ్చు ఈరోజు మనం. కానీ అక్కడ రికార్డ్ అవుతుంది ప్రియులారా. ఏమని? ప్రతిదీ ఈరోజంట రహస్యంగా చేసినటువంటిది రేపటి దినానట ఇద్దరి మీద ప్రకటించబడినంటే ఈరోజు మనం ఆలోచించే ప్రతిదీ కూడా ఏమండి మన సంగతి అంతా తెలిసిన దేవుడు. ఇది నాకు తెలియదు ప్రభువా, ఇది నేను ఎరగను ప్రభువా, ఇందులో నా పాత్ర లేదు, ఇందులో నాకు సంబంధమే లేదు, పాత్రుడును పాత్రురాలను కాను అన్నామనుకో, ఒకసారి ఆన్ చేయి, రికార్డ్ ఆన్ చేయి. అప్పుడు ఇక నువ్వు చెవులు మూసుకున్న జనం అంతా చెవులు తెరుచుకొని అంటారు. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఎప్పుడో చెప్పారు ప్రతి ఇంటికి టీవీ వచ్చిద్దని, తెలుసా? ఈరోజు మనము ఎందుకు వాడుకోవాలో, ఏ ఛానల్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో, సెల్ అయినా ఏమండి
ల్యాప్టాప్నైనా ఇంట్లో ఉన్న టీవీనైనా ఏ వస్తువునైనా ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించుకోవట్లా. మనము ప్రమాదపు అంచులోనే ఉన్నాం ప్రతి క్షణం కదా. అయినా దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి మనకు ఏమవుతున్నాం, సేవ్ అవుతున్నాం కదా. అలాగనే రేపు ప్రకటించబడేటువంటి సువార్త, ఇద్దరు వ్యక్తులు మరలా భూమి మీదకి 7 సంవత్సరాలు శ్రమల కాలంలో ఏం చేస్తారు, 3.5 సంవత్సరాలు సాధన, 3.5 సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తులు మరలా కొనుక్కోబడిన వారు ఉన్నారు కదా. ఏమండి, రకరకాలుగా చెప్తూ ఉంటారు, మోషే అని, ఏలియా అని, ఆనోక్ అని, ఏలియా అని. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తారు, వాళ్ళని చూస్తాం, యుద్ధం చేస్తారు, చనిపోతారు, అలానే ఉంటారు. ఇదంతా టీవీలో చూస్తాం మనం. ప్రపంచం అంతా ఒకరోజు టీవీలు చూడబోతుంది. బైబిల్లో చూసింది ఏమండి, యెరూషలేము వెళ్ళినంత మాత్రాన పరలోకం ఏమి వెళ్ళం, కానీ ఏదో సంతోషం, ఒక ఎక్సైటింగ్. అబ్బో యేసుప్రభు ఈ ఏరియాలో, యేసుప్రభు ఇక్కడ తిరిగాడా, యేసుప్రభు ఇక్కడ చేయబెట్టాడా, యేసుప్రభు ఇక్కడ పరుండబెట్టాడా అని చెప్పి ఏదో ఒక రకమైన సంతోషం అంతే. ఆడేం పెద్ద మన ఊరికంటే ఆ ఊరేం బాగోదు, కానీ అనుభవాలు బాగుంటాయి. చూసి వచ్చాం ఏమండి, బైబిల్లో ఉన్నది చదివింది కళ్ళతో చూస్తున్నామా. ఎర్ర సముద్రం అనగానే అమ్మో ఎర్ర సముద్రం, ఇక పొద్దుగుకులు మోసే చరిత్రే ఉంటుంది కళ్ళెదుట. అలా సంతోషం. రేపటి దినాన బైబిల్లో వ్రాయబడింది మన జీవితంలో కళ్ళెదుట చూస్తూ ఉన్నాం ప్రియులారా, చూడబోతున్నాం. ఇవన్నీ జరగబోతున్నాయి. దేవుడు మేలు కొరకు ఇచ్చాడు. దాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఈరోజు ఛార్జింగ్ అయిపోయినా కూడా ఏమని ప్లగ్గులో పెట్టి చెవులో పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూనే ఉండి ఎప్పుడు షార్టేజ్ వచ్చిందో తెలీదు. మొహం గాలిపోతుంది, వైరు గాలిపోతుంది. అర్థం లేకుండా వికారమైన పరిస్థితులు. దేన్ని ఎప్పుడు ఎందుకు వాడుకోవాలి. ఆహారం లేకపోతే మనం చచ్చిపోతాం. అదే అతిగా తింటే, ఆహారం లేకపోయినా చచ్చిపోతాం, అతిగా తిన్నా చచ్చిపోతాం. ఏమండి, అవసరమైనంత తింటే ఆరోగ్యంగా బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఎందుకంటే అదే మనకి ఏమండి ఆరోగ్యాన్ని ఇచ్చింది, అదే మనకి ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. మనం వినియోగించుకునేటువంటి విధానంలో. అలాగే దేవుణ్ణి మనం మేలు కొరకు ఉపయోగించుకోవాలా, కీడు కొరకు ఉపయోగించుకోవాలా. ఏమండి, దేవుని సన్నిధిలో మన కొరకు దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదే. భక్తుడు అంటాడు, నా గుడారం మీద ఉన్న రహస్యం నాకు బయలుపరుసయ్యా, నా మీద నా కొరకు దాచించిన మేలు నాకు దయచేయి అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే విశ్వాసాన్ని మనం అద్దుల్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే విశ్వాసం అద్దుల్లో అంటే నా సంగతి అంతా దేవుడికి తెలుసు, నేను కుదిరినప్పుడు వెళ్తాను, ఏమండి నా పరిస్థితులన్నీ ఆయన అర్థం చేసుకుంటాడు. ఇవి మన విశ్వాస పరిధులు అన్నమాట. అర్థం ఎందుకు చేసుకోడు, ప్రతి పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అయితే యేసయ్యను మనం ప్రేమించే విధానం ఏంటంటే హద్దులు దాటి ప్రేమించాలి. చప్పట్లు కొట్ట దేవుని సన్నిధిలో.